నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు? బ్రహ్మాండంగా ఉంది. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరంలో చాలా మంది ఎంతవరకు ఉద్యోగాలు లేకుండా బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భాగ్యస్థానంలోకి మనకి గురుడు వచ్చేసాడు, కుజుడు కూడా ఉన్నాడు. ఇంకేం కలిసి రావాలి, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు అనమాట. వీళ్ళకి కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటారు. కారణ అంటే ఆ రాహు ఎక్కడ ఉంటాడో అక్కడ గొడవలు పెడతాడు శని రాహువు. సో షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళు అందరూ కూడా శత్రువులంతా కూడా వీళ్ళకి అనుకూలంగా మారిపోతారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ డెవలప్మెంట్ శాలరీస్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి అన్నమాట. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు చేయకూడదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జోలికి వెళ్తే భస్మం అయిపోతారు వీళ్ళు. అండ్ సెకండ్ హ్యాండ్ లారీలు కానీ సెకండ్ హ్యాండ్ కార్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కొనకూడదు. మరి ఈ విధంగా ఈ శని మనకి ఏం చేస్తాడంటే ఈ కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా చాలా శుభప్రదుడు అనమాట. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, స్కూళ్ళల్లో సీట్లు రానటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. అండ్ ఫారెన్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాకు ఎప్పుడు వస్తామా, మేము ఫారెన్కి ఎప్పుడు వస్తామా, లేకపోతే వీళ్ళు మాకు ఫారెన్ ఎప్పుడు వస్తారా అనేటటువంటి ఆతృత్వం ఉన్నారు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఫారెన్ నుంచి వచ్చినటువంటి శిష్యులు, వచ్చినటువంటి వాళ్ళ బంధువులంతా కూడా మిమ్మల్ని పలకరించడం అనేటటువంటి జరుగుతుంది. చాలా సంతోషంగా మీరు ఫీల్ అవుతారు ఈ నెలలో. అలాగే ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి కన్యా రాశికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చే పేద బ్రాహ్మణుడికి దానం చేయండి. అలాగే నల్లని వస్త్రంతో మనకి కిలోంపావు నల్ల నువ్వుల్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మడికి అధిక పారితోషికాన్ని ఇస్తే బ్రాహ్మణుడు తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా జరిపించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలమ్మా. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.